This conference will now be recorded. Okay, guys. Next concept ఏంటంటే మనకి AWS లో RDS అండి. RDS అంటే ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ అంటారు. RDS అంటే ఏంటంటే రిలేషనల్ డేటాబేస్ అంటారు. సో డేటాబేస్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ డేటాని డేటాబేస్ అంటారు. డేటాబేస్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ కలెక్షన్ ఆఫ్ డేటాని డేటాబేస్ అంటారు. డేటాబేస్ ఈ డేటాబేస్ లో డేటా ఎలా స్టోర్ అవుతుంది అంటే టేబుల్స్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. టేబుల్స్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది. ఈ డేటా టేబుల్స్ లో ఎలా స్టోర్ అవుతుంది అంటే రోస్ అండ్ కాలమ్ వైజ్ డేటా స్టోర్ అవుతుంది. రోస్ అండ్ కాలమ్ వైజ్ డేటా స్టోర్ అవుతుంది. గైస్ మీరందరూ ఎప్పుడన్నా సరే ఎల్ఐసి పే చేసుకుంటారండి. మరి ఎల్ఐసి పే చేసినప్పుడు షీట్ ఎలా ఉంటుంది? రోస్ అండ్ కాలమ్ వైజ్ ఉంటుంది చూడండి, అది అలా ఉంటుంది. రోస్ అండ్ కాలమ్ వైజ్ డేటా స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఆర్డిఎస్ ఏంటంటే మనం నాట్ గేట్వే చెప్పుకున్నప్పుడు పబ్లిక్ సబ్నెట్ లో ఎటువంటి ఇన్స్టాన్సెస్ ప్లేస్ చేసుకున్నాము? అప్లికేషన్ ఇన్స్టాన్స్. అది ప్రైవేట్ సబ్నెట్ లో ఉన్న ఇన్స్టాన్స్ డేటాబేస్ బ్యాకప్ స్టోరేజ్ ఇట్లాంటి ఇన్స్టాన్సెస్ ప్లేస్ చేసుకున్నాం. సో ఈ పబ్లిక్ సబ్నెట్ లో మనం అప్లికేషన్ ఇన్స్టాన్సెస్ ప్లేస్ చేసుకుంటాం. ఈ అప్లికేషన్ లాక్స్ అని ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే డేటాబేస్ లో స్టోర్. అంటే ఆర్డిఎస్ సర్వర్ ఏదైనా డేటాబేస్ ఎప్పుడు కూడా మనం ప్రైవేట్ సబ్నెట్ లోనే ప్లేస్ చేసుకుంటాం. ఈ అప్లికేషన్ లాక్స్ అన్ని మనకి ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే డేటాబేస్ లో స్టోర్ అవుతాయి. డేటాబేస్ లో స్టోర్ అవుతాయి. In AWS Cloud, RDS provides 6 types of databases ప్రొవైడ్ చేస్తుంది. 6 types of databases ప్రొవైడ్ చేస్తుంది. ఫస్ట్ ది అమెజాన్ అరోరా, సెకండ్ ది MySQL, థర్డ్ ది MariaDB, ఫోర్త్ ది PostgreSQL, ఫిఫ్త్ ది Oracle, సిక్స్త్ ది మైక్రోసాఫ్ట్ SQL సర్వర్. ఈ 6 types ఆఫ్ డేటాబేసెస్ ని AWS క్లౌడ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ఫస్ట్ది అమెజాన్ అరోరా, MySQL, MariaDB, PostgreSQL, Oracle, మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఉంటుంది. ఇందులో మీరు ఇంటర్వ్యూలో ఏం చెప్తారంటే కరెంట్లీ వీఆర్ వర్కింగ్ విత్ MySQL వర్క్ చేస్తున్నాం చెప్తారు. కరెంట్లీ వీఆర్ వర్కింగ్ విత్ MySQL మీద వర్క్ చేస్తున్నాం అని చెప్తారు. ఆర్డిఎస్ ఈజ్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. ఆర్డిఎస్ ఈజ్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. సర్వర్ అనేది మనం ఆర్డిఎస్ సపరేట్ సర్వీస్ ఉంటుంది, దాన్ని మనం క్రియేట్ చేస్తాము. క్లయింట్ అనేది నార్మల్ అప్లికేషన్ ఇన్స్టాన్స్ అండి. ఈ క్లయింట్ యొక్క అప్లికేషన్ లాక్స్ అనేవి స్టోర్ అవుతాయి అంటే డేటాబేస్ ఆర్డిఎస్ సర్వర్లో. సో ఆర్డిఎస్ తమ్ముడు ఆర్డిఎస్ ఈజ్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. సర్వర్ మనం సపరేట్ సర్వీస్ ఉంటుంది ఆర్డిఎస్కి, క్లయింట్కి నార్మల్ ఇన్స్టాన్స్ ఒకటి క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఆర్డిఎస్కి థంబ్ రూల్ ఉంటుందండి. ఆర్డిఎస్కి థంబ్ రూల్ ఉంటుంది. ఆర్డిఎస్ థంబ్ రూల్ ఏంటంటే ఆర్డిఎస్ క్లయింట్ అండ్ సర్వర్ మస్ట్ బి ఇన్ సేమ్ అవైలబిలిటీ జోన్లో ఉండాలి. ఆర్డిఎస్ క్లయింట్ అండ్ సర్వర్ మస్ట్ బి ఇన్ సేమ్ అవైలబిలిటీ జోన్లో ఉండాలి. MySQL పోర్ట్ నంబర్ ఎంత అంటే 3306 అండి. MySQL పోర్ట్ నంబర్ ఎంత అంటే 3306 అండి. 3306. ఫస్ట్ మనం ఆర్డిఎస్ సర్వర్ క్రియేషన్ స్టెప్స్ గురించి చెప్పుకుంటాము. ఆ తర్వాత ఆర్డిఎస్ క్లయింట్ సర్వర్ క్రియేషన్ స్టెప్స్ గురించి చెప్పుకుంటాం. ఫస్ట్ మనం ఆర్డిఎస్ సర్వర్ గురించి చెప్పుకుందాం. చూడండి, ఆర్డిఎస్ సర్వర్ క్రియేషన్ స్టెప్స్ అండి. మీరు AWS క్లౌడ్లోకి వెళ్ళి సెర్చ్ లోపలికి వెళ్ళి ఆర్డిఎస్ అని టైప్ చేస్తే మీకు ఆర్డిఎస్ డాష్ బోర్డ్ వస్తుందండి. ఇందులో మీరు వెళ్ళి క్రియేట్ డేటాబేస్ అని క్లిక్ చేస్తే మీకు 6 types ఆఫ్ డేటాబేసెస్ చూపిస్తాయి. 6 types ఆఫ్ డేటాబేస్ చూపిస్తాయి. ఇందులో మీరు MySQLని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీరు MySQL సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఈజీ టు క్రియేట్ ఆర్ స్టాండర్డ్ టు క్రియేట్ అని వస్తుంది. ఈజీ టు క్రియేట్ ఆర్ స్టాండర్డ్ టు క్రియేట్ అని వస్తుంది. ఇందులో మీరు స్టాండర్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఈజీ టు క్రియేట్ అంటే మన ఓన్ రిక్వైర్మెంట్ రాదండి. సో మన ఓన్ రిక్వైర్మెంట్ రావాలంటే స్టాండర్డ్ టు క్రియేట్ అండి. సో మనకి రియల్ టైంలో అయితే ఈ ఆర్డిఎస్ సర్వర్ ఎక్కడ క్రియేట్ చేయాలి? డెవ్ ఎన్విరాన్మెంట్లోనా, క్యూఏనా, ప్రొడక్షనా అని ఉంటుందండి. మన రిక్వైర్మెంట్ ఎక్కడ వస్తే అక్కడ క్రియేట్ చేస్తాం. బట్ ఇక్కడ మనం ఇప్పుడు ఫ్రీ టైర్ కింద ఉన్నాం కాబట్టి ఫ్రీ టైర్ సెలెక్ట్ చేసుకుంటాము. MySQL డిఫాల్ట్ వర్షన్ ఎంత అంటే 8 అండి. MySQL డిఫాల్ట్ వర్షన్ ఎంత? 8. అండ్ డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చి అడ్మిన్ అండి.
డిఫాల్ట్ MySQL కి డిఫాల్ట్ యూజర్ నేమ్ ఏంటిది అడ్మిన్. రియల్ టైంలో అయితే పాస్వర్డ్ ఎల్డాప్ నుంచి కానీ యాక్టివ్ డైరెక్టరీ నుంచి కానీ వస్తుంది. పాస్వర్డ్ అనేది రియల్ టైంలో ఎల్డాప్ నుంచి అయినా వస్తుంది, యాక్టివ్ డైరెక్టరీ నుంచి వస్తుంది. ఇప్పుడు మనం ఫ్రీ టైర్ కింద ఉన్నా కాబట్టి మన ఓన్ పాస్వర్డ్ మనం ఇస్తామండి. మన ఓన్ పాస్వర్డ్ ఇచ్చేదాన్ని కస్టమ్ పాస్వర్డ్ అంటారు. కస్టమ్ పాస్వర్డ్ అంటారు. అండ్ ఈ MySQL కి డిఫాల్ట్ ర్యామ్ సైజ్ ఎంత అంటే 20 GB అండి. RDS బిల్ పడుతుందండి, ఎందుకంటే డిఫాల్ట్ ర్యామ్ సైజ్ ఎంత తీసుకుంటుంది 20 GB. సో ఇక్కడ మనం డిఫాల్ట్ VPCని తీసుకుంటాము, సబ్నెట్ కూడా తీసుకుంటాము డిఫాల్ట్గా, సెక్యూరిటీ గ్రూప్ ఆల్ ట్రాఫిక్ తీసుకుంటామండి. సో మీకు నాట్ చెప్పాను, ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న ఇన్స్టెన్స్ మనం అవుట్ సైడ్ పీపుల్కి ఎక్స్పోజ్ చేయము. దిస్ ఇన్స్టెన్స్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ ప్రైవేట్ IP మాత్రమే ఉంటుంది. అలాగే ఈ డేటాబేస్ కూడా నాట్ యాక్సెసిబుల్ టు పబ్లిక్ ఎక్స్పోజ్ చేయమని, ఓన్లీ ప్రైవేట్కి ఎక్స్పోజ్ చేస్తాము, ప్రైవేట్ ఇంటర్నల్గా కూడా యూజ్ చేస్తాము. సో ఈ RDS మనం ఆటో స్కేలింగ్ గ్రూప్లో సెటప్ చేయొచ్చు, బ్యాకప్ కూడా తీసుకోవచ్చు, ఎన్క్రిప్షన్ కూడా చేయొచ్చు, మెయింటెనెన్స్ కూడా చేసుకోవచ్చు. మెయింటెనెన్స్ అంటే ఎప్పుడైనా మనం అప్డేట్ కానీ అప్గ్రేడ్ కానీ చేయాలి అనుకున్నప్పుడు సో అండ్ సో అవర్స్ నుంచి సో అండ్ సో మెయింటెనెన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మీరు SBI కానీ HDFC కానీ ఇంటర్నెట్ బ్యాంక్ లాగినప్పుడు దిస్ సైట్ అండర్ మెయింటెనెన్స్ ఫ్రమ్ సో అండ్ సో అవర్స్ టు సో అండ్ సో అవర్స్ అని చూపిస్తుంది. IAM రోల్స్ని కూడా అటాచ్ చేయొచ్చు, అప్గ్రేడ్ చేయొచ్చు, స్నాప్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఫైనల్గా మీరు RDS సర్వర్ క్రియేట్ చేశారంటే మీకు ఒక ఎండ్ పాయింట్ లింక్ క్రియేట్ అవుతుంది. ఈ ఎండ్ పాయింట్ లింక్ నుంచి మనం క్లయింట్ నుంచి కనెక్ట్ అవుతాం. ఇప్పుడు RDS సర్వర్ క్రియేట్ చేద్దాం. చూడండి, 2 ట్యాబ్స్ తీసుకుంటాను, ఒకటేమో ఇన్స్టాన్స్కి, ఇంకొకటేమో RDSకి తీసుకుంటాను. సో ఇక్కడ సెర్చ్ లోపలికి వచ్చి మీరు RDS అని టైప్ చేస్తే చూడండి, మేనేజింగ్ రిలేషనల్ డేటాబేస్ సర్వీస్ ఉంటుంది. RDS, ఇక్కడ డేటాబేసెస్, క్రియేట్ డేటాబేస్. చూడండి, స్టాండర్డ్ టు క్రియేట్, ఈజీ టు క్రియేట్. స్టాండర్డ్ టు క్రియేట్ Amazon MySQL compatibility, PostgreSQL compatibility, MySQL, MariaDB, PostgreSQL, Oracle, Microsoft SQL, IBM DB2 కొత్తగా ఇది కూడా ఇచ్చారండి. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయాల్సింది MySQL సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ MySQL కమ్యూనిటీ డిఫాల్ట్ వర్షన్ చూడండి 8.0.3.5. ప్రొడక్షనా, డెవా, టెస్టా, ఫ్రీ టైరా? మనకి ఇక్కడ ఫ్రీ టైర్ అయిపోయి ఉంటుంది. ఇనీషియల్ డేటాబేస్ నేమ్ డేటాబేస్ 1 అని ఉంది. మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ MyDB1 అని ఇస్తాయి. డిఫాల్ట్ యూజర్ నేమ్ అడ్మిన్. రియల్ టైంలో అయితేనేమో ఇది యూజ్ చేస్తారు, ఆటో జనరేటెడ్ పాస్వర్డ్ తీసుకుంటారు. సెల్ఫ్ మేనేజ్డ్ ఇది మన ఓన్ పాస్వర్డ్, మనం మాస్టర్ పాస్వర్డ్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ అడ్మిన్ 1 2 3 అని ఇస్తాం. కన్ఫర్మ్ పాస్వర్డ్ అడ్మిన్ 1 2 3 అని ఇస్తాం. సో ఇక్కడ బరస్ట్ స్టూడబుల్ క్లాసెస్ ఇంక్లూడెడ్ POS జనరేషన్ క్లాస్ ఇది కూడా తీసుకోండి. ఇక్కడ మనం DB T2.micro తీసుకోండి. DB.T2 తీసేసారండి. ఓకే, నో ఇష్యూ. T3.micro తీసుకున్నాం. 2 CB స్టోరేజ్ జనరల్ పర్పస్. చూడండి, అలొకేట్ స్టోరేజ్ ఎంత ఇచ్చారు 20. స్టోరేజ్ ఆటో స్కేలింగ్ అని చూడండి. ఇక్కడ మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ సెటప్ చేయాలంటే బిల్ పడుతుందండి, అందుకని నేను సెటప్ చేయట్లేదు. అండ్ కనెక్టివిటీ, డోంట్ కనెక్ట్ రీసెంట్ కంప్లైంట్స్. ఆల్రెడీ ఇన్స్టెన్స్ ఉంది అనుకోండి క్లయింట్, ఇది సెలెక్ట్ చేసుకోండి. మన దగ్గర లేదు కాబట్టి డోంట్ కనెక్ట్. డిఫాల్ట్ VPC, డిఫాల్ట్ సబ్నెట్. చూడండి, పబ్లిక్ యాక్సెస్ ఎస్ఆ నోనా? నో అండి, నో. అండ్ ఇక్కడ అవైలబిలిటీ జోన్స్ ఎస్ కింద ఉందండి. VPC సెక్యూరిటీ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ నా దగ్గర లాంచ్ విజార్డ్ 2 ఆల్ ట్రాఫిక్ ఉంది, ఇదే తీసుకుంటానండి. అవైలబిలిటీ జోన్ RDS క్లయింట్ అండ్ సర్వర్ షుడ్ బి ఇన్ సేమ్ అవైలబిలిటీ జోన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 year తీసుకుంటాను, క్లయింట్ కూడా 1 yearలో తీసుకోవాలి. సో ఇదండి RD ప్రాక్సీ. ఎడిషనల్ కాన్ఫిగరేషన్ చూడండి, డేటాబేస్ పోర్ట్ నంబర్ 3306, ఆథెంటికేషన్ పాస్వర్డ్ ఆథెంటికేషన్. బై డిఫాల్ట్గా మనకి క్లౌడ్ వాచ్ ఈ RDSని మానిటర్ చేస్తూ ఉంటుందండి. దీన్ని కనుక ఎనేబుల్ చేసినట్టు బిల్ పడుతుందండి. ఎందుకంటే ఎట్లా ఎడిషనల్ కాన్ఫిగరేషన్ డేటాబేస్ ఇనిషియల్ డేటా. ఫర్ ఎగ్జాంపుల్ నేను శ్రీని DB అని ఇస్తాను.
ఫస్ట్ ఫస్ట్ బ్యాకప్ ఇప్పుడు అవసరం లేదు, బిల్ పడుతుంది. ఎన్క్రిప్షన్ కూడా అవసరం లేదండి, బిల్ పడుతుంది. ఇక్కడ చూడండి మెయింటెనెన్స్ చూజ్ ఏ విండో అని ఉంది చూడండి. మనం ఎప్పటి నుంచి విండో చేయాలంటే టైం స్టాంప్ ఇస్తాం, స్టార్టింగ్ టైం, ఎండ్ టైం, డ్యూరేషన్. బట్ ఇప్పుడు మనకు అవసరం లేదు, ఇది నో ప్రిఫరెన్స్. ఎనేబుల్ ఆటోమేటిక్గా ఇది కూడా అవసరం లేదండి, బిల్ పడుతుంది. సో ఫైనల్గా మీకు ఆర్డిఎస్ క్రియేషన్ స్టెప్ బిల్ ఇంత పడుతుందండి, $21.7 పడుతుంది. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు డిలీట్ చేసేస్తారు. క్లోజ్ ఇట్. వ్యూ క్రెడెన్షియల్, మన క్రెడెన్షియల్ యూజర్ నేమ్ అడ్మిన్, పాస్వర్డ్ అడ్మిన్ 123. ఇప్పుడు మనం క్రియేట్ అయిందా లేదా చెక్ చేయండి. మైడిబి ఇక్కడ చూడండి, ఎండ్ పాయింట్ అండ్ లింక్ కొంచెం టైం టేకెన్ పడుతుందండి, ఎందుకంటే క్రియేట్ అవుతూ ఉంది, కొంచెం టైం టేకెన్ పడుతుంది. సో నెక్స్ట్ మనం ఆర్డిఎస్ క్లయింట్ ఒకటి క్రియేట్ చేయాలి. we will create RDS client క్రియేట్ చేయాలండి. ఫస్ట్ we need to create one normal instance and login into that instance. Login అయ్యి we need to install MySQL package install చేయాలండి. MySQL package install, m-install-y package name MySQL ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం సర్వర్ ఎండ్ పాయింట్ లింక్ వస్తున్నాడు. ఎండ్ పాయింట్ లింక్ ఫార్మాట్ ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది .com దాకా. సో MySQL ఇక్కడ నుంచి కనెక్ట్ అవ్వాలి. MySQL -h ఫర్ ఎండ్ పాయింట్ లింక్, ఆ లింక్ ఇస్తాము. -P ఫర్ పోర్ట్ నంబర్. MySQL పోర్ట్ నంబర్ ఎంత, 3306. -u ఫర్ యూజర్ నేమ్ అడ్మిన్, -small p అని ఇక్కడ పోర్ట్ నంబర్ దగ్గర P, -p ఫర్ పాస్వర్డ్. ఎంటర్ కొడితే ఎంటర్ కొడితే మీ పాస్వర్డ్ మీరు ఇవ్వాలి. అడ్మిన్ 123 ఇస్తే మీకు ఇలా SQL ప్రాంప్ట్ ఇవ్వాలి. ఇక్కడ మన యాక్టివిటీ ఏంటంటే యాజ్ ఏ IAS అడ్మిన్ టీమ్ యాక్టివిటీ, సర్వర్ని మనమే క్రియేట్ చేస్తాము, క్లయింట్ని కూడా మనమే క్రియేట్ చేస్తాం. ఈ రెండింటికి మధ్య కమ్యూనికేషన్ అవుతుందా లేదా అంతవరకే మన బాధ్యత. ఇంకా టేబుల్స్, డేటాబేస్ మొత్తం వాళ్ళే క్రియేట్ చేస్తుంటారు, ఎందుకంటే వాళ్ళకి సర్వర్ యాక్సెస్ ఉంటుందండి. ఇప్పుడు మనం క్లయింట్ క్రియేట్ చేద్దాం చూడండి. లాంచ్ ఇన్స్టాన్స్ నేమ్ ఇట్ యాజ్ RDS-client అంట. అమెజాన్ లైనెక్స్ 5.10 SSD వాల్యూమ్ టైప్. సో T2.micro, ఇక్కడ నా దగ్గర కీ పేర్ కార్తీక్ ఉంది, తీసుకుంటాను. నెట్వర్క్ సెట్టింగ్, RDS క్లయింట్ అండ్ సర్వర్ మస్ట్ బి ఇన్ సేమ్ అవైలబిలిటీ జోన్లో ఉండాలి. 1 yearలో తీసుకున్నాను కాబట్టి 1 year తీసుకుంటాను. ఎగ్జిస్టెన్స్ సెక్యూరిటీ గ్రూప్ నా దగ్గర లాంచ్ విజార్డ్ 2 ఆల్ ట్రాఫిక్ ఉంది, తీసుకుంటాను. రూట్ వాల్యూమ్ 8GB. లాగిన్ అయ్యి MySQL ప్యాకేజ్ ఇన్స్టాల్ చేస్తాను. ఎస్, రన్నింగ్ స్టేట్లోకి వచ్చింది. సో పబ్లిక్ ఐపి 15, SSH, ఆథెంటికేషన్, బ్రౌజ్. నా PPK ఫైలు కార్తిక్ and accept. Login as default user, visit to user, sudo space su అంటే root access. MySQL ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయాలండి. m-install-y MySQL ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు ఎండ్ పాయింట్ లింక్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేద్దాం చూడండి. ఎస్, సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్. ఎండ్ పాయింట్ లింక్ ఇది క్రియేట్ అయిపోయింది చూడండి. ఈ లింక్ని కాపీ చేసి ఇక్కడ నుంచి మనం కనెక్ట్ అవ్వాలి, క్లయింట్ నుంచి సర్వర్ కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ అవ్వాలంటే కమాండ్ MySQL-h ఫర్ ఎండ్ పాయింట్ లింక్ని పేస్ట్ చేయాలి. -P ఫర్ పోర్ట్ నంబర్ 3306, -u ఫర్ యూజర్ నేమ్, డిఫాల్ట్ యూజర్ నేమ్ అడ్మిన్, -small p ఫర్ పాస్వర్డ్. ఇప్పుడు ఎంటర్ కొడితే చూడండి, ఎంటర్ పాస్వర్డ్ అవుతుంది మన పాస్వర్డ్. మీరు పాస్వర్డ్ టైప్ చేసిన డిస్ప్లే అవుతుంది, టైప్ చేయాలంటే అడ్మిన్ 123 నుంచి చూడండి MySQL ప్రాంప్ట్ వచ్చింది. ఇంతవరకే అండి మన యాక్టివిటీ. సర్వర్ని క్రియేట్ చేయడము అండ్ క్లయింట్ కూడా క్రియేట్ చేసి ఈ సర్వర్ నుంచి క్లయింట్ కనెక్టివిటీ అయిందా లేదా చెక్ చేయడానికి మాత్రమే మన యాక్టివిటీ. ఇక్కడ నుంచి డేటాబేస్ పీపుల్ వాళ్ళు చూసుకుంటారు, అర్థమైందా కాన్సెప్ట్? సో అది ఫర్ ఎగ్జాంపుల్ మీరు అందరూ, సో గైస్ మీలో ఎవరైనా
సో మీలో ఎవరైనా బీటెక్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్, ఐటీ బ్యాక్గ్రౌండ్, బిఎస్సి కంప్యూటర్స్ కానీ ఎంసీఏ బ్యాక్గ్రౌండ్ కానీ ఉంటే MySQL డేటాబేస్ టేబుల్స్ క్రియేట్ చేయడం ప్రైమరీకి ఫారెన్కి ఎప్పుడైనా గుర్తుందా అండి? అకాడమిక్ కేర్లో చేసి ఎవరికైనా గుర్తుందా అండి? గుర్తుందా అండి? సరే, మీ అందరికీ అసలు డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ అవుతుందో చూపిస్తాను. మీ అందరికీ ఈ ఫైల్ పంపించానండి, RDS1 అనే ఒక ఫైల్ పంపించాను. ఒక ఇది డేటాబేస్ పీపుల్ చేస్తారండి, జస్ట్ మీకు అర్థం కావడం కోసమే నేను చేస్తున్నాను. క్రియేట్ డేటాబేస్ నేమ్ బుక్స్ టీవీ అని ఇస్తున్నాను. 1 by 1 కాపీ పేస్ట్ చేస్తాను. డేటాబేస్ క్రియేట్ అయిపోయింది. అండ్ యూజ్ బుక్స్ టీవీ. ఒక డేటాబేస్ ఇన్సైడ్కి వెళ్ళాలంటే యూజ్ బుక్స్ టీవీ అండి. బట్ ఈ యాక్టివిటీ అంతా చేసేది డేటాబేస్ పీపుల్ అండి. ఇప్పుడు చూడండి, బుక్స్ టీవీ అనగానే లెఫ్ట్ సైడ్లో బుక్స్ టీవీ అని వచ్చింది. ఇప్పుడు నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ బుక్స్ టీవీ, నేము ఏజు వెయిట్ ప్రకారంగా ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఈ టేబుల్లో డేటా 1 by 1 యాడ్ చేస్తూ ఉంటాను. సెలెక్ట్ ఇన్సర్ట్ ఇంటూ ఫస్ట్ వాల్యూ, సెకండ్, అండ్ థర్డ్. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ బుక్స్ టీవీ అని కొట్టారు అంటే మనం యాడ్ చేసిన డేటా మొత్తం టేబుల్లో స్టోర్ అవుతుంది. ఇలా మనకి అప్లికేషన్ లాగ్స్ అన్ని డేటాబేస్లో ఇలా స్టోర్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఐడి, నేము, ఏజ్, వెయిట్ ఇలా టేబుల్స్ ఫార్మాట్లో డేటా స్టోర్ అవుతుంది. బట్ ఇంతవరకు మన కనెక్టివిటీ వరకే మన యాక్టివిటీ అండి. ఈ కనెక్టివిటీ వర్క్ చెక్ చేయడం వరకే మన యాక్టివిటీ. రిమైనింగ్ అన్నీ కూడా వీళ్ళు చూసుకుంటారు. ఎవరు? డేటాబేస్ పీపుల్. ఈ డేటాబేస్ నుంచి బయట రావాలంటే ఎగ్జిట్ కొడితే బాయ్ చెప్పిద్దండి. చూడండి, బయటకు వచ్చేసిన క్లయింట్కి అది. బట్ ఈ RDS సర్వర్కి బిల్ పడుతుందండి, అందుకని నేను సర్వర్ని డిలీట్ చేస్తాను. యాక్షన్స్, డిలీట్, కన్ఫర్మ్, టైప్ డిలీట్ మీ అని టైప్ చేయాలి. ఫైనల్ స్నాప్షాట్ ఏమీ అవసరం లేదు. అక్నాలెడ్జ్, డిలీటింగ్, బిల్ పడుతుందండి. అర్థమైందా మీకు? సో RDS ఈజ్ ఏ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్. సో ఇప్పుడు మనకి వీళ్ళు డేటాబేస్ పీపుల్ వాళ్ళు ఏమైనా క్వరీస్ రాయాలంటే ఇక్కడ క్వరీ ఎడిటర్ ఒకటి ఉంటుందండి. బై డిఫాల్ట్గా ఇక్కడ ఇస్తారు. బట్ డేటాబేస్ క్రియేట్ చేయాలి. మనం ఆల్రెడీ ఇందాక ఉన్నదంటే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. బట్ ఇంకొకటి ఏంటిదంటే రీసెంట్గా ఒకటి ఇచ్చారండి వీళ్ళకి, అథేనా అని ఇచ్చారండి, క్వరీ ఎడిటర్. అసలు ఆ క్వరీ కరెక్టా లేదా చెక్ చేసుకోవడానికి కొత్త ఫీచర్ ఒకటి ఇచ్చారు, అథేనా సర్వర్లెస్ ఇంటరాక్టివ్ అనలిటిక్. ఇందాకైతే సర్వర్ డేటాబేస్ సర్వర్ ఉండాలి, ఇప్పుడైతే క్వరీ ఎడిటర్. ఇక్కడ క్వరీ రాసుకుంటారు. ఈ క్వరీ కరెక్ట్గా లేదా ఉందో వాళ్ళకి ఇచ్చారండి ఇది. ఈ క్వరీస్ రాసుకుంటారు, కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుంటారు. అథేనా అని ఇచ్చారు. ఇంటర్వ్యూలో అడగచ్చు, క్వరీ ఎడిటర్ MySQLకి ఏమి యూస్ చేస్తున్నారు అనేది అథేనా మా డేటాబేస్ పీపుల్ యూస్ చేస్తున్నారు అని చెప్పాలి. డేటాబేస్ పీపుల్ యూస్ చేస్తున్నారు అని చెప్పాలి. అర్థమైందా కాన్సెప్ట్? ఇది. అండ్ నా ఇదండి మీకు RDS అంటే. నెక్స్ట్ ఏంటంటే మానిటరింగ్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. మీ రెజ్యూలో మ్యాండేట్గా ఈ మానిటరింగ్ టూల్స్ ఉండాలండి. మానిటరింగ్ టూల్స్ ఉండాలి. సో మానిటరింగ్ పర్పస్ మనం ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అయితేనేమో క్లౌడ్ వాచ్ మానిటరింగ్ టూల్ ఇచ్చేస్తాము. ఓన్లీ అప్లికేషన్ లెవెల్ మానిటరింగ్ కోసం న్యూ రిలిక్, డేటాడాగ్ కూడా ఇచ్చేస్తారండి. ఈ మూడు కూడా మానిటరింగ్ టూల్స్. ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తానికి క్లౌడ్ వాచ్ చేస్తుంది. న్యూ రిలిక్ ఒక మానిటరింగ్ టూల్, డేటాడాగ్ ఒక మానిటరింగ్ టూల్. ఒక ప్రాజెక్ట్కి న్యూ రిలిక్ పెట్టండి, ఒక ప్రాజెక్ట్కి డేటాడాగ్ పెట్టండి, ఇది కామన్గా ఉంటుందండి. సో అప్లికేషన్ లెవెల్ మానిటరింగ్ ఇవి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అండి, న్యూ రిలిక్ కానీ డేటాడాగ్ కానీ. సో ఇన్ AWS ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటర్ ద క్లౌడ్ వాచ్. క్లౌడ్ వాచ్ ఏం చేస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మానిటర్ చేస్తూ ఉంటుందండి. మనం లాస్ట్ క్లాస్లో డిఫాల్ట్ మెట్రిక్స్ అని చెప్పుకున్నాం ఆటో స్కేలింగ్ గ్రూప్లో. డిఫాల్ట్ మెట్రిక్స్ ఏమేమి ఉంటాయి? CPU, నెట్వర్క్, డిస్క్ యూటిలైజేషన్, వీటిని మూడింటిని మానిటర్ చేస్తూ ఉంటుంది. క్లౌడ్ వాచ్ కెన్ మానిటర్ డిఫాల్ట్ మెట్రిక్స్ లైక్ CPU, నెట్వర్క్, డిస్క్ యూటిలైజేషన్, వీటిని మానిటర్ చేస్తుంది. వీటిని ఏమంటారు? డిఫాల్ట్ మెట్రిక్స్ అంటారు. బేస్డ్ ఆన్ ద థ్రెషోల్డ్ వాల్యూ, మనం 70%, 80%, 90% అని చూడండి, ఇది మానిటర్ చేస్తుంది. క్లౌడ్ వాచ్ డస్ నాట్ మానిటర్ మెమొరీ అండ్ వాల్యూమ్స్ని మానిటర్ చేయదండి. ఫర్ దట్
వీ నీడ్ టు ఇన్స్టాల్ ఏజ్ ఇన్ ద సర్వర్ బై యూజింగ్ స్క్రిప్ట్స్ ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. పర్లు, షెల్, పైథాన్ ఇవి ఇన్స్టాల్. ఇవి ఎవరు యూస్ చేస్తారు అంటే డెవలపర్స్ యూస్ చేస్తారు. ఈ వాల్యూమ్ అండ్ మెమరీని క్రియేట్ చేసే మెట్రిక్స్ అని కస్టమ్ మెట్రిక్స్ అంటారు. ఇవేమో డిఫాల్ట్ మెట్రిక్స్. మన ఓన్గా క్రియేట్ చేసే మెట్రిక్స్ ఏమంటారంటే కస్టమ్ మెట్రిక్స్ అంటారు. క్లౌడ్ వాచ్ హ్యాస్ 2 types ఆఫ్ మానిటరింగ్స్ ఉంటాయండి. 2 types ఆఫ్ మానిటరింగ్స్. అందులో ఫస్ట్ ది బేసిక్ మానిటరింగ్, సెకండ్ది డీటెయిల్డ్ మానిటరింగ్ అండి. డీటెయిల్డ్ మానిటరింగ్. ఈ క్లౌడ్ వాచ్ AWS సపరేట్ సర్వీస్ అన్నారు. సో బేసిక్ మానిటరింగ్ ఏం చేస్తుందంటే AWS క్లౌడ్ రిసోర్సెస్ని ఎవ్రీ 5 minutes ఒకసారి మానిటర్ చేస్తూ ఉంటుంది. అంటే మానిటరింగ్ ద సర్వీసెస్ అండ్ డిఫాల్ట్ మానిటరింగ్ టైప్ ఇదండి. అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అదే డీటెయిల్డ్ మానిటరింగ్ అయితేనేమో సో ఎవ్రీ 1 minute ఒకసారి AWS క్లౌడ్ రిసోర్సెస్ని మానిటర్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ డిఫాల్ట్ మానిటరింగ్ టైప్ కాదు. అండ్ ఇట్ ఈస్ పర్చేజబుల్ వన్. రియల్ టైంలో యూస్ చేసేది డీటెయిల్డ్ మానిటరింగ్ యూస్ చేస్తారు. డీటెయిల్డ్ మానిటరింగ్ యూస్ చేస్తారు. అది క్లౌడ్ వాచ్ మానిటర్స్ నాట్ ఓన్లీ డిఫాల్ట్ మెట్రిక్స్ బట్ ఆల్సో మానిటర్ all AWS సర్వీసెస్ లైక్ EC2, ELB, ఆటో స్కేలింగ్ గ్రూప్, EFS, S3, RDS అన్నింటినీ మానిటర్ చేస్తూ ఉంటుంది. క్లౌడ్ వాచ్ మనం అలారమ్స్ క్రియేట్ చేసాం. నిన్న లాస్ట్ క్లాస్లో మనం అలారం క్రియేట్ చేసాం బై యూజింగ్ SNS కాన్సెప్ట్ అని. మనం ఒక టాపిక్ క్రియేట్ చేసాము, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసాము. మనకి ఆటోమేటిక్గా ఇన్స్టెన్స్ యాడ్ అయినా, టెర్మినేట్ అయినా, స్టాప్ టు లాంచ్ అయినా, స్టాప్ టు ఫెయిల్ అయినా మనం ఇక్కడ అలారమ్స్ కోసం మన ఈమెయిల్ అలర్ట్ ఇస్తాం బేస్డ్ ఆన్ ద థ్రెషోల్డ్ వాల్యూని బట్టి. సో గైస్ ఇన్బిల్ట్గా అయితేనేమో క్లౌడ్ వాచ్ మానిటరింగ్ ఇన్స్టెన్స్ చూస్తున్నారు చూడండి. ఇక్కడ RDS క్లయింట్ ఉంది, ఇక్కడ మానిటరింగ్ అని ఉంటుంది చూడండి డీటెయిల్డ్గా. సో CPU యూటిలైజేషన్, నెట్వర్క్ యూటిలైజేషన్, డిస్క్ యూటిలైజేషన్ మూడింటిని మానిటర్ చేస్తూ ఉంటుందండి. మానిటర్ అలారమ్స్ మనం ఇక్కడ చేసుకోవచ్చు. మనం మేనేజ్ డీటెయిల్ మానిటరింగ్ కావాలంటే ఇక్కడ బిల్ పడుతుందండి చూడండి. ఇది ఎనేబుల్ చేసి కనుక సేవ్ చేసాము అంటే కన్ఫర్మ్ అడిషనల్ ఛార్జెస్ అప్లై. ఇప్పుడు బేసిక్ మానిటరింగ్ ఏంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఇన్బిల్ట్గా మనం క్రియేట్ చేయగానే ఏమైంది బేసిక్ మానిటరింగ్ తీసుకుంటుంది. డీటెయిల్ మానిటరింగ్ అయితే బిల్ పడుతుందండి. చెప్పాను కదా ఎవ్రీ 1 minute ఒకసారి మానిటర్ చేస్తూ ఉంటుంది క్లౌడ్ వాచ్. డీటెయిల్ మానిటరింగ్ అయితే బేసిక్ మానిటరింగ్ అయితే ఎవ్రీ 5 minutes ఒకసారి మానిటర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి అనుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి సర్చ్ లోపలికి వెళ్ళి EC2 క్లౌడ్ వాచ్ సపరేట్ డాష్ బోర్డ్ కూడా ఉంటుందండి. ఇన్స్టాన్సెస్ రన్నింగ్, లాంచ్ ఇన్స్టెన్స్. నేనేం క్రియేట్ చేయను, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ అడ్వాన్స్డ్ సెక్షన్లో ఇక్కడ ఉంటుంది చూడండి డీటెయిల్డ్ క్లౌడ్ వాచ్ మానిటరింగ్. మనం కనుక సెలెక్ట్ చేసి ఎనేబుల్ చేసామంటే అడిషనల్ ఛార్జెస్ అప్లై. అసలు ఏమీ సెలెక్ట్ చేయకుండా ఉన్నాం అనుకోండి డిజేబుల్ తీసుకోండి, బేసిక్ మానిటరింగ్ తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి ఇన్ఫో enables to you to monitor, collect and analyze metrics about your instances through modern cloud watch. Additional charges will apply if enabled. No value is specified, the basic value source template will be used. If the template is specified, the default API will be used. Default ఏంటిది ఇక్కడ బేసిక్ మానిటరింగ్ డిఫాల్ట్. ఇప్పుడు ఇది కానీ సెలెక్ట్ చేసామంటే బిల్ పడుతుంది, అందుకే నేను సెలెక్ట్ చేయట్లేదు. అండ్ ఆల్సో ఇప్పుడు క్లౌడ్ వాచ్ సపరేట్ సర్వీస్ డాష్ బోర్డ్ ఉంటుందండి. ఇక్కడ మీరు సెర్చ్ లోపలికి వెళ్ళి జనరల్గా ఈ క్లౌడ్ వాచ్లో ఫ్రెష్ ఎక్కువ యూస్ చేస్తారండి ఫ్రెషర్స్. సో మనకి రియల్ టైంలో ఇట్లా పెద్ద పెద్ద LED టీవీస్ ఉంటాయండి. జీరా టికెటింగ్ టూల్ నుంచి ఈ క్లౌడ్ వాచ్కి ఇంటిగ్రేట్ చేస్తారు. వచ్చే టికెట్స్ మొత్తాన్ని కూడా ఈ ఫ్రెషర్స్ ఏం చేస్తారంటే జస్ట్ పోస్ట్ మ్యాన్ జాబ్ విత్ రెస్పెక్ట్ టు పీపుల్కి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. వీళ్ళు యూస్ చేసే డాష్ బోర్డ్ ఇదే అండి. ఇక్కడ ఏమన్నా అలారమ్స్ ఉన్నాయా, ఈ అలారమ్స్ బట్టి మానిటర్ చేస్తుండేది. అన్ని అలారమ్స్, లాక్స్ గ్రూప్ ఇవన్నింటినీ మేనేజ్ చేస్తుందండి. మన మెట్రిక్స్ ఏమవుతుంది ఇవన్నింటినీ చూస్తుందండి. ఈ గ్రాఫ్ ఓరియంటెడ్ చూడండి అప్ లోడ్ బ్యాలెన్స్, ELB, EBS, EC2, EFS, NAT గేట్వే, SNS, RDS, నెట్వర్క్ అన్నింటినీ మానిటర్ చేస్తూ ఉంటుంది. సో ఈ డాష్ బోర్డ్ని మేనేజ్ చేసేది ఎవరు అంటే మానిటరింగ్ టీమ్ సపరేట్గా ఉంటారు. ఎక్కువగా ఫ్రెషర్స్ ఇక్కడ ఉంటారు. ఫ్రెషర్స్ అందరు ఇక్కడ కూడా ఉంటారు. సో అండ్ సెకండ్ మానిటరింగ్ టైప్ ఏంటిది, ఇవి రెండు కూడా మీ రెజ్యూమ్లో ఉండాలి. క్యూబర్నెటిస్లో ఇంకొక 2 మానిటరింగ్ టూల్స్ ఉంటాయండి.
గ్రఫానా అండ్ ప్రామిథ్యూస్ అని వస్తాయి. అవి కూడా ఉండాలి మీ రెజ్యూమ్లో. అప్లికేషన్ లెవెల్ మానిటర్ చేయడానికి మనకి న్యూ రిలీక్ డేటాడాక్ యూస్ చేస్తారు. ఇదొక మానిటరింగ్ టూల్, ఇదొక మానిటరింగ్ టూల్. బట్ ఇవి యూస్ చేయాలంటే మనం లైసెన్స్ పర్చేస్ చేయాలండి. ఇవి థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అండి. న్యూ రిలీక్ డేటా మానిటరింగ్ టూల్స్ ఇవి ఇన్స్టాల్ చేయాలంటే మనం లైసెన్స్ పర్చేస్ చేయాలి. ఎక్కడ ఇన్స్టాల్ చేస్తాము? అప్లికేషన్ ఇన్స్టాన్స్లో యూస్ చేస్తాం. ఈ న్యూ రిలీక్ కానీ డేటాడాక్ కానీ ఇట్ కలెక్ట్స్ ద అప్లికేషన్ లాక్స్ అని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అప్లికేషన్ లాక్స్ అని కలెక్ట్ చేస్తుంది అండ్ అవైలబిలిటీ ఆఫ్ ద అప్లికేషన్ ఎక్కడెక్కడ ఉంది చెక్ చేస్తుంది. ఇట్ ఫైండ్స్ ద ట్రాఫిక్ ఆఫ్ ద రిక్వెస్ట్ కౌంట్ ఆఫ్ ద అప్లికేషన్. ఎంతమంది మన వెబ్సైట్ హిట్ చేశారు, ఎన్ని కౌంట్స్ వచ్చినాయి కూడా చెప్తుంది. హీప్ అండ్ జేవిఎం సైజ్ మెమొరీని కూడా చెక్ చేస్తుంది. 503 403 ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయో చెక్ చేస్తుంది. అండ్ దీస్ ఆర్ థర్డ్ పార్టీ టూల్స్ అని. అండ్ వీ నీడ్ టు ఇంటిగ్రేట్ విత్ అప్లికేషన్ ఇన్స్టాన్స్తో ఇంటిగ్రేట్ చేస్తాం. బట్ ఇక్కడ మనం ఫ్రీ టైర్ కింద ప్రాక్టీస్ చేయడానికి కుదరదు. సో ఈ మానిటరింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గైస్ ఇప్పుడు మనం ఫ్రీ టైర్ కింద అయితే మనం ఒక క్లయింట్ యొక్క అప్లికేషన్ ఇండివిజువల్ ప్రొవైడ్ చేయాలంటే పబ్లిక్ ఐపీ కోలన్ పోర్ట్ నంబర్ ఇస్తుంది. బట్ రియల్ టైంలో అలా ఉండదండి. డొమైన్ యాడ్ చేస్తారండి. డొమైన్ అంటారు. ఈ డొమైన్ని క్రియేట్ చేసే కాన్సెప్ట్ని ఇక్కడ ఏమంటాము అంటే రౌట్ 53 అంటాం. రౌట్ 53 డిఎన్ఎస్ మేనేజ్ చేస్తూ ఉంటుంది. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమింగ్ సర్వీస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఓన్గా మీరు ఏదైనా బిజినెస్ చేయాలి అనుకున్నారు అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా మీరు గోడాడీ దగ్గరికి వెళ్ళి ఒక డొమైన్ని పర్చేజ్ చేస్తారు. xyz.com కావాలి అంటే వాళ్ళు ఇచ్చేస్తారు. మంత్లీ 650 సంథింగ్ తీసుకుంటారు. అలాగనే మన రియల్ టైంలో నా క్లయింట్ డివిఎస్ అనుకోండి, dvs.com అనే డొమైన్ నాకు కావాలి అంటే రియల్ టైంలో ఈ డొమైన్ ఎలా యాడ్ చేస్తారు అంటే డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమింగ్ సర్వీస్. అంటే మనకి రియల్ టైంలో ఎంటైర్ AWS క్లౌడ్కి హెడ్ ఉంటారు. AWS అకౌంట్ హెడ్ ఉంటారు. AWS కంట్రోల్ మేనేజర్ అని అంటారు, AWS కంట్రోల్ మాస్టర్ అని అంటారు. ఇతను ఏం చేస్తాడు అంటే రిక్వెస్ట్ రైజ్ టు సైబర్ సెక్యూరిటీ టీమ్కి రిక్వెస్ట్ చేస్తారు. కరెంట్లీ మేము యూజ్ చేస్తున్న అప్లికేషన్ మీరు ఒక డొమైన్ని క్రియేట్ చేయండి అని ఇస్తారు. సో AWS కంట్రోల్ మేనేజర్ ఏం చేస్తాడంటే డొమైన్ని రిజిస్ట్రేషన్ చేపిస్తాడు. ఎవరి చేత? సైబర్ సెక్యూరిటీ టీమ్ ద్వారా. మనం ఏం చేయాలి? ఈ AWS కంట్రోల్ మేనేజర్కి మన అప్లికేషన్ ఇన్స్టెన్స్ ఒక ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఎలాస్టిక్ ఐపీ అడ్రస్ ఇస్తే వాళ్ళు డొమైన్ని క్రియేట్ చేస్తారు. ఇక డిఎన్ఎస్ అంటే ఏంటంటే ఐపీ అడ్రస్ ఇస్తే హోస్ట్ నేమ్ వస్తుంది, హోస్ట్ నేమ్ ఇస్తే ఐపీ అడ్రస్ వస్తుంది. బట్ ఇక్కడ మనం ఫ్రీ టైర్ కింద ఇచ్చేయడానికి కుదరదండి. ఈ రౌట్ 53ని కూడా క్లౌడ్ వాచ్ మానిటర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, సెర్చ్ లోపలికి వెళ్ళి మీరు రౌట్ 53 స్కేలబుల్ డిఎన్ఎస్ అండ్ డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్. బట్ ఇక్కడ మనం డొమైన్ని పర్చేజ్ చేయాలండి. ఇక్కడ చూడండి, రౌట్ 53 డిఎన్ఎస్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, డొమైన్ రిజిస్ట్రేషన్, అవైలబిలిటీ ఆఫ్ ద మానిటరింగ్. మనం ఇప్పుడు డొమైన్ ఏమన్నా పర్చేజ్ చేయాలి అనుకోండి, రిజిస్టర్ డొమైన్ ఫర్ ఎగ్జాంపుల్ class.com కావాలి అనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, చెక్ మన అవైలబిలిటీ ఉన్నాయి చూపిస్తుందండి. ఇక్కడ 5 ఉన్నాయి అంటుంది. బిల్ పడుతుంది చూడండి, బుక్స్ class.com $13 ఫర్ ఎగ్జాంపుల్ bookclass.com ఇది కావాలి అనుకోండి. సెలెక్ట్ చేసి $US మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలండి. ఇక్కడ నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. బిల్ పడుతుందండి. బట్ మనకి రియల్ టైంలో అయితే పర్చేజబుల్ ఉన్నాయి కాబట్టి సైబర్ సెక్యూరిటీ టీమ్ క్రియేట్ చేస్తారండి. డిఎన్ఎస్ అంటే రౌట్ 53 అంటారు. అర్థమైందండి? రౌట్ 53 అంటే. అండ్ మీకు S3 గురించి చెప్పినప్పుడు చెప్పాను, క్లౌడ్ ట్రయల్ అకౌంట్ ఆడిటింగ్ పర్పస్ యూస్ చేస్తాము అని చెప్పాను. అకౌంట్ ఆడిటింగ్ పర్పస్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐఏఎస్ అడ్మిన్ టీంలో యూజర్ 1, యూజర్ 2, యూజర్ n నెంబర్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు. ఏ యూజర్ ఏం చేశారు అనే యాక్టివిటీ రికార్డ్ అవ్వాలి అంటే క్లౌడ్ ట్రయల్ ద్వారా మనం యూస్ చేస్తాం. దీన్ని ఇష్యూ ట్రాకింగ్ టూల్ అని కూడా అంటారు. మనం లాస్ట్ క్లాస్లో S3 చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం ఇది క్లౌడ్ ట్రయల్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐఏఎస్ అడ్మిన్ టీంలో ఒక అతను ఇన్స్టాన్స్ క్రియేట్ చేశాడు, ఒక అతను VPC డిలీట్ చేశాడు. ఇట్లాంటివి తెలియాలి అంటే మనకి అకౌంట్ ఆడిటింగ్ పర్పస్ క్లౌడ్ ట్రయల్ యూస్ చేస్తాం. మన S3 బకెట్ ఆల్రెడీ మీకు ఈ లాక్స్ అన్ని స్టోర్ చేసుకోవడం చూపించానండి. ఇప్పుడు చూడండి, నేను ఈ AWS అకౌంట్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి నేను చేసిన యాక్టివిటీ మొత్తం ఇక్కడ హిస్టరీ ఉంటుంది. ఈ లాక్స్ మనం S3 బకెట్లో పెట్టుకోవచ్చు.
పెట్టుకోవచ్చు. అకౌంట్ క్రియేట్ క్లౌడ్ ట్రయల్ అని చెప్పి ఇక్కడ S3 బకెట్ ఇచ్చే మీరు ఎలా చేసుకోవాలో తెలిసిందే. బట్ ఇది బిల్ పడుతుందండి. ఏ యూజర్ ఏం చేశాడు అనేది మొత్తం యాక్టివిటీ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ పేజ్ వైజ్ చూపిస్తుంది. నేను చేసిన మొత్తం AWS అకౌంట్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి మొత్తం నేను చేసిన యాక్టివిటీ మొత్తం ఉంటుంది. బట్ రియల్ టైంలో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యూజర్ నేమ్ కూడా వస్తుంది. IAM యూజర్ నేమ్స్ కూడా వస్తాయి. IAM యూజర్ నేమ్స్ కూడా వస్తాయి. క్లౌడ్ ట్రయల్ అకౌంట్ ఆడిటింగ్ పర్పస్ వస్తుంది. అండ్ వన్ మోర్ మీకు S3 గురించి చెప్పినప్పుడు చెప్పండి. KMS అంటే మీరు ఒక ఆర్గనైజేషన్లో జాయిన్ అయినప్పుడు S3 బకెట్స్లో కనుక మీరు ఏదైనా ఆబ్జెక్ట్స్ డౌన్లోడ్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, రీనేమ్ చేయాలన్నా KMS అనే ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఒక పాస్వర్డ్ ఇస్తారు అని చెప్పాను. KMS అంటే కీ మేనేజ్మెంట్ సర్వీస్. కీ ఇస్తారండి. సెక్యూర్లీ జనరేట్ మేనేజ్ ఎన్క్రిప్షన్ కీస్ అంటారు. KMS మీకు ఇస్తారండి. కీ ఇస్తారు. ఈ కీ ఇస్తారు. ఇక్కడ మనం ఓన్గా క్రియేట్ చేసినవి ఇవి ఎక్కడ క్రియేట్ చేసినవి మనం ఇవన్నీ ఎక్కడ క్రియేట్ చేసినవి మనం క్లౌడ్ ట్రైల్లో చేసినప్పుడు ఇచ్చేసినాయి ఇవన్నీ కూడా. బట్ మనకి రియల్ టైంలో అయితే AWS మేనేజ్డ్ ఇస్తారండి. దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. దీన్ని KMS అంటారండి. KMS అంటే కీ మేనేజ్ ఒక ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుంది. దాన్ని మనకి ఇస్తారు. S3 బకెట్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీకు క్లౌడ్ ట్రైల్ అయిపోయింది కదా. CDN అంటారండి. కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటారు. మన క్లయింట్ యొక్క నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ చేయడానికి CDN యూస్ చేస్తారండి. కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటారు. CDN అన్న అంటారు. ఆర్ క్లౌడ్ ఫ్రంట్ అని కూడా అంటారు. గ్లోబల్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటారు. సో ఇది కూడా బిల్ పడుతుందండి. సో చూడండి, సెక్యూర్లీ డెలివరీ కంటెంట్ విత్ లో లేటెన్సీ హై ట్రాన్స్ఫర్ స్పీడ్. సో బిల్ పడుతుంది 1 TB దాకా స్పీడ్ పడుతుంది. బెనిఫిట్స్ కాస్ట్ కటింగ్ యూస్ కేసెస్ డెలివరీ ఫాస్ట్ సెక్యూర్ వెబ్సైట్ యాజ్ విత్ APIs స్ట్రీమ్ లైవ్ వీడియోస్ బ్యాచెస్ OTT అప్డేట్స్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు అండి. బట్ ఇది కంటెంట్ మన నెట్వర్క్ బ్యాండ్ విడ్త్ ఇంక్రీజ్ చేయడానికి యూస్ చేస్తారండి. కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అంటారండి. ఇది కూడా యూస్ చేస్తారు. బట్ ఇది యూస్ చేయాలంటే VPN మ్యాండేట్గా ఉండాలండి. VPN మ్యాండేట్గా ఉండాలి. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ మ్యాండేట్గా ఉండాలి. అది బట్ ఆల్సో మన అకౌంట్ ఎంటైర్ అకౌంట్ యొక్క అకౌంట్ ఆడిటింగ్ పర్పస్ మనకి ఇక్కడ ఒకటి ఉంటుందండి, ఒక ఆప్షన్. ఇది స్ట్రైక్ అవ్వట్లేదు, ఒకసారి చూద్దాం. కంటెంట్లో కోర్స్ కంటెంట్లో KMS క్లౌడ్ ట్రయల్ క్లౌడ్ ఫార్మేషన్ ట్రస్టెడ్ అడ్వైజర్ అండి. దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు అంటే AWS అకౌంట్ ఎంటైర్ AWS అకౌంట్ మేనేజ్ చేసిన ఎవరు? AWS కంట్రోల్ మేనేజర్ ఆర్ మాస్టర్. ట్రస్టెడ్ అడ్వైజర్ అంటారు. ఆప్టిమైజ్ పర్ఫార్మెన్స్ సెక్యూరిటీ. ఇది మొత్తాన్ని మేనేజ్ చేసిన ఎవరంటే AWS అకౌంట్ మేనేజర్. మన AWS అకౌంట్ కాస్ట్ ఎంత అయింది, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, సెక్యూరిటీ ఎంత ఉంది, ఎలా ఉంది, ఫాల్ట్ టాలరెన్స్ అవైలబిలిటీ ఎలా ఉంది, సర్వీస్ లిమిట్స్ ఏంది, ఎక్సలెన్స్ ఎలా ఉంది. ఎక్కడో నాయిస్ వస్తుందండి. వినయ్ కొంచెం మ్యూట్ చేస్తారా? సో కాస్ట్ మన ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ చెకింగ్, పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, ఫాల్ట్ టాలరెన్స్, సర్వీస్ లిమిటెడ్, ఆపరేషన్ ఎక్స్ప్రెషన్, ఇవన్నింటిని ఎవరు మేనేజ్ చేస్తారు అంటే AWS కంట్రోల్ మేనేజర్ అలాంగ్ విత్ ఆర్కిటెక్ట్ అండి. అలాంగ్ విత్ ఆర్కిటెక్ట్ అది. సో ఇవి మన చిన్న చిన్న అప్లికేషన్స్ అండి. అండ్ ఇంకొకటి మనకి డెవాప్స్ టూల్స్ ఉన్నాయండి కొన్ని. గిట్. సో మనం నార్మల్గా డెవాప్స్లో గిట్ హబ్ చెప్పుకుంటున్నామండి. బట్ AWS వాళ్ళు సపరేట్గా ఒకటి ఉందండి, కోడ్ కమిట్ అంట. ఇది ఎవరు యూజ్ చేయట్లేదు, బట్ మీకు తెలియడం కోసం చెప్తాను. రియల్ టైంలో ఎక్కడా యూజ్ చేయట్లేదండి. సెర్చ్ లోపలికి వెళ్ళి మీరు కోడ్ కమిట్ అని చెప్తే చూడండి,
ఇక్కడ కోడ్ కమిట్ ఈ కోడ్ కమిట్ ఎందుకు యూస్ చేస్తారు, గిట్ హబ్ లా యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ కోడ్ బిల్డ్ అని ఉంది చూడండి, ఇక్కడ మావెన్ టూల్ అండి, మావెన్ కి రిలేటెడ్ టూల్. కోడ్ డిప్లాయ్ అంటేనేమో టామ్ క్యాట్ కండి, అక్కడేమో గిట్ హబ్ కి ఇక్కడ కోడ్ కమిట్, అక్కడ మావెన్ కి ఇక్కడ కోడ్ బిల్డ్, ఇక్కడ డిప్లాయ్ కి టామ్ క్యాట్, ఇక్కడ డిప్లాయ్ కి అక్కడ టామ్ క్యాట్ అని, అక్కడ జెన్కిన్స్ కి ఇక్కడ కోడ్ పైప్ లైన్ అండి. అర్థమైందా? అక్కడ జెన్కిన్స్ కి ఇక్కడ కోడ్ పైప్ లైన్. అండ్ ఇంకొకటి ఏంటిదంటే డాకర్ అంట, డాకర్ కి ఇక్కడ ఈసీఆర్ అంటారు, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అంటారు. డాకర్ హబ్ యూస్ చేస్తామండి అక్కడ, ఇక్కడ ఈసీఆర్ యూస్ చేస్తారు. ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అంటారు, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ అంటారు ఈసీఆర్. అండ్ అక్కడ డాకర్ హబ్ ని ఇక్కడ ఈసీఆర్ అంటారండి, అక్కడ డాకర్ ని ఇక్కడ ఈసీఎస్ అంటారు. ఈసీఎస్ అంటే ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ అంటారు, ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ అంటారండి. అక్కడ డెవాప్స్ లో క్యూబర్నెటీస్ అంటారండి, ఇక్కడ ఈకేఎస్ అంటారు, ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీస్ అంటారు, ఎలాస్టిక్ క్యూబర్నెటీస్ సర్వీస్ అంటారు. బట్ ఇవి ఎక్కడ యూస్ చేయట్లేదండి, మన నేటివ్ డెవాప్స్ యూస్ చేస్తున్నాడు. గిట్, మావెన్, టామ్ క్యాట్, సోనార్ క్యూబ్, నెక్సస్, డాకర్, యాన్సిబుల్ ఇవే యూస్ చేస్తున్నాడు, బట్ ఇవి మీకు తెలియడం కోసం చెప్పడం. అండ్ ఇంకొకటి అందరినీ చాలా బాగా అడుగుతున్నారండి, అది ప్యూర్ డెవలపర్ టూల్ అండి, మనది కాదండి. ల్యాండా అని అడుగుతున్నారండి, ల్యాండా రన్ కోడ్ వితౌట్ థింకింగ్ అబౌట్ సర్వర్లెస్ ఆర్కిటెక్చర్ అంటారండి. దీనికోసం మనం .NET కోడ్ అయినా రాయాలి, జావా అయినా రాయాలి, నోడ్.js, పైథాన్, రూబీ, కస్టమర్ రొటేషన్. అందరూ ఎక్కువ యూస్ చేస్తే ఇక్కడ నోడ్.js అని యూస్ చేస్తున్నారు, పైథాన్ అని యూస్ చేస్తున్నారు. ఇది డెవలపర్స్ దండి, మంది కాదు. దీనికోసం మనం ఫంక్షన్ ఒకటి రాయాలండి, ల్యాండా కోసం మనం ఫంక్షన్ ఒకటి రాయాలి. క్రియేట్ ఏ ఫంక్షన్ అని చెప్పి ఇక్కడ మన ఫంక్షన్, ఇక్కడ పైథాన్ తీసుకుంటారు ఎక్కువ, ఇక్కడ ఫంక్షన్ రాస్తారండి, ల్యాండా అంటారు. బట్ ఇది ప్యూర్ డెవలపర్ అని, మంది కాదండి ల్యాండా. అర్థమైందా? ఇవి చిన్న చిన్న సర్వీసెస్ అండి అన్నీ కూడా. సో అసలు మనకి రియల్ టైంలో ఆర్కిటెక్చర్ ఏం చేస్తారంటే ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్ డ్రా చేసి ఇస్తారండి రియల్ టైంలో. ఇప్పుడు ఎండ్ టు ఎండ్ రియల్ టైం కాన్సెప్ట్ అండి. ఇప్పుడు అన్ని సర్వీసెస్ యూజ్ చేసుకుని మనకి రియల్ టైంలో ఆర్కిటెక్ట్ ఏం చేస్తారంటే ఆర్కిటెక్చరల్ డయాగ్రామ్ డ్రా చేసి ఇస్తాడు. ఇలా ఉంటుందండి, కూడా చేస్తాడు. సో ఇక్కడ ఈ పెద్ద బాక్స్ ఒకటి ఉంది చూడండి గైస్, ఎక్కడో నాయిస్ వస్తుంది, మ్యూట్ చేయండి. సో చూడండి ఈ పెద్ద బాక్స్ ఉంది చూడండి, ఇది విపిసి అండి. ఈ విపిసికి మనం ఏమి అటాచ్ చేయాలి, ఇంటర్నెట్ గేట్వేని అటాచ్ చేయాలి. మనం రెండు సబ్నెట్స్ తీసుకుంటాం, ఒకటేమో పబ్లిక్ సబ్నెట్, ఇంకొకటేమో ప్రైవేట్ సబ్నెట్. ఈ పబ్లిక్ సబ్నెట్లో మనం అప్లికేషన్ ఇన్స్టాన్సెస్ని తీసుకుంటాము, అండ్ ప్రైవేట్ సబ్నెట్లో MySQL డేటాబేస్ని యూస్ చేసుకుంటాం. ఈ అప్లికేషన్ లాగ్స్ అని ఎక్కడ స్టోర్ అవుతాయి, డేటాబేస్లో స్టోర్ అవుతాయి. మనం ఎప్పుడైతే విపిసి క్రియేట్ చేయగలనే మనకు ఒక మెయిన్ రౌటింగ్ టేబుల్ క్రియేట్ అవుతుంది. దీన్ని మనం పబ్లిక్ సబ్నెట్కి అసోసియేట్ చేస్తాం, ఇంటర్నెట్ గేట్వే కూడా అటాచ్ చేస్తాం. ఇక్కడ నేను ఈ అప్లికేషన్కి నాట్ యూస్ చేస్తున్నాను, నాట్ ఇన్స్టాన్స్ని ప్రైవేట్ సబ్నెట్లో ఉన్న డేటాబేస్కి MySQLకి అప్డేట్ చేయాలంటే నాట్ యూస్ చేస్తాను. ఈ కస్టమర్ రౌటింగ్ టేబుల్ ప్రైవేట్ సబ్నెట్కి అటాచ్ చేస్తాను. సో నా ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి స్టోరేజ్ పర్పస్ నేను 3 ఆప్షన్స్ యూస్ చేస్తాను. S3 యూస్ చేయొచ్చు, EFS యూస్ చేయొచ్చు, EBS కూడా యూస్ చేయొచ్చు. అకౌంట్ ఆడిటింగ్ పర్పస్ నేను క్లౌడ్ ట్రయల్ యూస్ చేస్తాను. ఓన్లీ అప్లికేషన్ లెవెల్ మానిటరింగ్ కోసం న్యూరలింక్ మానిటరింగ్ టూల్ యూస్ చేస్తాను. ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెవెల్ మానిటరింగ్ కోసం క్లౌడ్ వాచ్ మానిటరింగ్ టూల్ యూస్ చేస్తాను. మరి నా ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైనా అలర్ట్స్ వస్తే ఈమెయిల్ అలర్ట్స్ కోసం SNS అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాను. మరి నా ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ పర్పస్ నేను ఏం చేస్తానంటే IAM అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాను, ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ అని. మరి నా ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇన్కమింగ్ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూస్ చేస్తాను. మరి నా ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హై అవైలబిలిటీ కోసం నేను ఆటో స్కేలింగ్ గ్రూప్ అనే కాన్సెప్ట్ యూస్ చేస్తాను. DNS మేనేజ్మెంట్ కోసం Route 53 యూస్ చేస్తాను.
సో ఇలా మనకి రియల్ టైంలో సింపుల్ ఆర్కిటెక్చర్ మనకి ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేసిస్తారండి మనకి. మనం చూసి ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసి మనం ఒక క్లయింట్ యొక్క అప్లికేషన్ ఎండ్ యూజర్ ప్రొవైడ్ చేయాలి. 24/7 సపోర్ట్ చేస్తూ ఉండాలి, మానిటర్ చేస్తూ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఇది యాజ్ ఏ ఐఏఎస్ అడ్మిన్ టీమ్గా మన యాక్టివిటీ. ఇలా మనకి ఎన్ని అప్లికేషన్స్ ఉంటే అన్ని అప్లికేషన్స్ మనం 24/7 ఇంప్లిమెంట్ అంటే మీన్ ఎండ్ యూజర్ ప్రొవైడ్ చేయాలి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి, మానిటర్ చేస్తూ ఉండాలి. ఇలా ఎన్ని అప్లికేషన్స్ ఉంటే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తూ వెళ్తామండి. యాజ్ ఐఏఎస్ అడ్మిన్ టీమ్గా మన యాక్టివిటీ ఏంటంటే ఇదండి. ఈ ప్రాసెస్లో ఏదైనా ఇష్యూస్ ఏదైనా వచ్చినాయి అనుకోండి, జీరా టికెటింగ్ టూల్ ద్వారా టికెట్స్ వస్తాయి. ఆ టికెట్స్ ద్వారా మనం టికెట్స్ క్లోజ్ చేస్తాం. సో వీఆర్ ప్యూర్ అడ్మిన్ రోల్లో ఉంటామండి. అంటే మన యాక్టివిటీ ఏంటంటే మనం ఒక క్లయింట్ యొక్క అప్లికేషన్ని ఎప్పుడు కూడా ఎండ్ యూజర్ ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఏదైనా ఇష్యూస్ వస్తే ఇష్యూ రిజాల్వ్ చేసి ట్రబుల్ షూట్ చేస్తున్నాం. వీఆర్ ప్యూర్లీ అడ్మిన్ రోల్లో ఉంటామండి. మీరు కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ఆర్గనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఈ డయాగ్రామ్ చూసి మీరు చెప్పాలి. ఈ డయాగ్రామ్ చూసి చెప్తే సార్ అర్థమైందా కాన్సెప్ట్? సో ఇదండి మీకు ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ అండి. బట్ ఆల్సో మీ అందరికీ కూడా నేను రెజ్యూమే టెంప్లెట్స్ పంపించానండి. ఆ రెజ్యూమే టెంప్లెట్స్లో మీకు ఏడబ్ల్యూఎస్ డెవాప్స్ కాంబినేషనే ఉన్నాయండి. అన్నీ కూడా ఓన్లీ ఏడబ్ల్యూఎస్ రెజ్యూమ్స్ ఉండవు, ఓన్లీ డెవాప్స్ రెజ్యూమ్స్ ఉండవు, కాంబినేషనే ఉంటాయి. ఎవరైతే 23-24 వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఫ్రెషర్స్ అండి. ఫ్రెషర్స్కి ఒకటే రెజ్యూమ్ ఉంటుంది, మీరేం మార్చుకోవచ్చు. మీ డొమైన్ యాడ్ చేయండి. అంటే మీరు డొమైన్ ఇన్ ది సెన్స్ మీ అకాడమిక్ ఇయర్లో ఏమేమి ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్లో సిఎస్సి బ్యాక్గ్రౌండ్ కానీ, ఈసీఈ బ్యాక్గ్రౌండ్, ట్రిపుల్ ఈ బ్యాక్గ్రౌండ్, మీ బ్యాక్గ్రౌండ్ రాస్తారు అంతే. ఫ్రెషర్స్కి అయితే ప్రాజెక్ట్స్ ఉండవండి. ఎక్స్పీరియన్స్ పీపుల్ అయితే ప్రాజెక్ట్స్ పెట్టాల్సిందే. అది 23-24 వాళ్ళు మాత్రం ఫ్రెషర్స్ తరుణ్ రెజ్యూమ్ అని పంపించాను, అది యూస్ చేసుకోండి. రిమైనింగ్ అందరూ కూడా మీకు మల్టిపుల్ టెంప్లెట్స్ పంపించాను, చూడండి. అర్థమైందండి? సో ఇదండి మీకు ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ టెంప్లెట్స్ కూడా పంపించాను, ఆర్డీఏ సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా పంపించాను. అండ్ ఈ డాక్యుమెంట్స్ అండ్ ఎంటైర్ ఏడబ్ల్యూఎస్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ కూడా పంపించేశానండి అందరికీ. సో గైస్, ఎనీ క్వరీస్ అండి రిగార్డింగ్ AWS? All of you guys? Any queries guys? Jay Sai, Bhargavi, Mohan, Mallishwari, Arif, Venela, Banu, Ramlakshmi, Vinay. Any queries guys? Yes, చెప్పండి Jay Sai. ఎక్స్పీరియన్స్ అది ఎలా పెట్టుకోవాలి? సో మీకు కొన్ని టెంప్లెట్స్ పంపించానండి. ఆ టెంప్లెట్స్ మోడిఫై చేసి నాకు పంపిస్తే నేను చూసి ఒకసారి చెక్ చేసి రిప్లై ఇస్తాను. ఓకేనా? ఓకే, ఈఎంఆర్ అంటే ఇది హడూప్ రిలేటెడ్ అండి. ఈఎంఆర్ అంటే ఏంటంటే చూడండి, హడూప్ రిలేటెడ్ ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్ అంటారు. హడూప్ ఫ్రేమ్వర్క్ మంది కాదండి ఇది. ఈఎంఆర్ అంటే చూడండి, సో ఎలాస్టిక్ మ్యాప్ రెడ్యూస్ అంటారండి. హడూప్ రిలేటెడ్ వాళ్ళదండి, మంది కాదు ఇది. ఓకేనండి, మంది కాదు. అంటే ఇంటర్వ్యూస్ లో అడగరా సార్ ఈఎంఆర్ గురించి? సపోజ్ అడిగితే ఏమని చెప్పాలి? సో 100% అడగరు. ఒకవేళ అడిగితే ఇది ఈఎంఆర్ మాది కాదు, హడూప్ రిలేటెడ్ అంటారు, మేము వర్క్ చేయలేదు అంటారు అంతే. ఈఎంఆర్ యాక్చువల్ మంది కాదండి, ఇది హడూప్ రిలేటెడ్ అండి. ఓకేనండి? ఓకే సార్. హడూప్ అనేది సపరేట్ కోర్స్ అండి అది. సో రిమైనింగ్ ఆల్ ఎనీ క్వరీస్ అండి? ఓకే గైస్, టుమారో అట్ సేమ్ టైం. చెప్పండి వినయ్. సార్ యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం మనకి సైడర్ నోటేషన్స్ కానీ ఇవన్నీ డీటెయిల్స్ ఇస్తారు, వాళ్ళే ఇస్తారా సార్, లేదంటే మనం జనరేట్ చేయాలా? ఇదంతా కూడా మనం ఏ నేమ్ ఇవ్వాలి, ఏ సైడర్ నోటేషన్ ఇవ్వాలి, మొత్తం కూడా ఆర్కిటెక్టే ఇస్తాడండి. ఓకే, ఆర్కిటెక్ట్ అంతా కూడా ఆర్కిటెక్ట్ ఒక డాక్యుమెంట్ ఫామ్ లో ఇస్తారు, ఆ ఫామ్ ని బట్టి మనం ఫిల్ చేస్తాం. ఓకే సార్. సార్ ఒకవేళ మనం మనకి క్వశ్చన్ వేస్తారు లైక్ ఎక్కడ నేర్చుకున్నారు, సోర్స్ ఏంటి, మీరు నేర్చుకున్న సోర్స్ ఏంటి అని చెప్పేసి అని అడిగితే మరి ఏం చెప్పమంటారు? లైక్
సోర్స్ అంటే మీరు ఫ్రెషర్ గా అడుగుతున్నారా, ఎక్స్పీరియన్స్ పీపుల్ గా అడుగుతున్నారా? ఫ్రెషర్ గా ఎలా ఏమని చెప్పాలి, లేదంటే ఎక్స్పీరియన్స్ గా ఎలా చెప్పాలి సార్? సో ఫ్రెషర్ అయితే మేము ఒక ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాం, అంతా కూడా ఏడబ్ల్యూఎస్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి నేర్చుకున్నాం అని చెప్తారు. ఎక్స్పీరియన్స్ ఓకే. పర్సన్స్ అయినా అంతే, ఏడబ్ల్యూఎస్ అఫీషియల్ వెబ్సైట్ నుంచే చూసాము, అక్కడక్కడ మేము కొన్ని బ్లాగ్స్ ఫాలో అయ్యాము అని చెప్తూ ఉంటారు ఎక్స్పీరియన్స్ ఓకే పీపుల్ సార్. అయితే. అది ఓకే సార్. ఓకేనా? ఓకే సార్ గైస్, అండ్ టుమారో ఇప్పుడు చెప్పండి చెప్పండి హలో సార్, చెప్పండి. అయితే ఇప్పుడు ఏడబ్ల్యూఎస్ జాబ్స్ ఉంది కదా సార్, ఏ జాబ్స్ కి లైక్ సెట్ అవుతుంది సార్? లైక్ జాబ్ రోల్స్ ఏముంటాయి? జాబ్ రోల్స్ వచ్చేసరికి మనకి అడ్మిన్ జాబ్స్ ఉంటాయి, సిస్టమ్ అడ్మిన్ జాబ్స్ ఉంటాయి, సిస్టమ్ ఇంజనీర్ జాబ్స్ ఉంటాయి, క్లౌడ్ ఇంజనీర్ అన్నా, క్లౌడ్ అడ్మిన్ అన్నా, డేటాబేస్ ఇంజనీర్ అన్నా, డేటాబేస్ అడ్మిన్ అన్నా, ఆటోమేషన్ ఇంజనీర్ అన్నా, ఆటోమేషన్ అడ్మిన్ అన్నా, అన్నిటికీ అడ్మిన్ రోల్లోనే వస్తున్నాయండి. ఇట్లా ఉంటాయి డిజిగ్నేషన్స్. ఓకే దీని మీద సార్. అప్లై దీని మీద మీరు అప్లై చేస్తూ ఉంటారు. ఓకేనా? ఓకే సార్. కంపల్సరీ ఎక్స్పీరియన్స్ పెట్టాల్సిందా? ఫ్రెషర్ ఇస్తారా సో సార్? వన్ మోర్ డౌట్. చెప్పండి అండి. ఎక్స్పోజర్ టు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ అంటే ఏమని చెప్పాలి? ఒక మైక్రో సర్వీస్ డిస్క్రిప్షన్ లో ఉందన్నమాట, జాబ్ డిస్క్రిప్షన్ లో, అందుకు అదే అడుగుతున్నా. అదే అది డెవాప్స్ లో వస్తుందండి, డాకర్ లో వస్తుందండి. డెవాప్స్ వచ్చినప్పుడు చెప్తాను మీకు. ఓకే సార్. హరితేజ, ఫ్రెషర్స్కి ఎలిజిబుల్ కాదండి మీరు. 23-24 వాళ్ళు మాత్రమే ఫ్రెషర్స్కి ఎలిజిబుల్ అండి. ఓకేనా? డన్ గైస్, ఇంటర్వ్యూ ఆల్ ది క్వశ్చన్స్ బెస్ట్ గైస్. ఏముంటాయి? ఓకే, డన్ గైస్, ఆల్ ది బెస్ట్ గైస్. టుమారో ఎట్ సేమ్ టైం కదా, ఇదే లాస్ట్ క్లాస్ అండి. ఓకేనా? డన్ గైస్, బాయ్.